అయితే పెహల్గాంలో టెర్రరిస్ట్ తరపు నుంచి చాలా వేస్ట్ చర్య ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. యావత్తు ప్రపంచం, భారతదేశం మొత్తం ముస్లిం సమాజం దీన్ని ఖండిస్తుంది, ఏకధాటిగా ఖండిస్తుంది. ఇది దీనమైన చర్య, ఇది పిరికి పందిళ్ళ చర్య. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమాజం ఒప్పుకోదు. అందరికైనా ఎక్కువ ఇస్లాం బోధనల ప్రకారము దీన్ని అస్సలు ఇస్లాం ఒప్పుకోదు. మనము ఖురాన్ ఏమంటుంది కొంచెం మేము ఆలోచిస్తే, సూరే మాయిదా ఆయత్ నంబర్ 32 దాంట్లో అల్లాహ్ చెప్తున్నారు, ఒక మనిషికి ఏ కారణం లేకుండా ఒక మనిషికి చంపడం అనేది యావత్తు మానవులకు మొత్తం చంపినట్లు. అల్లాహ్ దగ్గర ఒక మనిషికి కాపాడితే యావత్తు సమాజం మనుషుల్ని మొత్తం కాపాడినట్లు. మళ్ళీ ఆ ఇస్లాం ఏ అల్లాహ్ అయితే ఈ మాట చెప్తున్నాడో ఆ ఇస్లాంలో ఎట్లా దీన్ని ఉంటుంది ఇది చేయాలనేది, ఇది చాలా పెద్ద తప్పు. మనం మొహమ్మద్ ప్రవక్త గారి జీవితం కనుక కొంచెం పరిశీలిస్తే ఆయన ఎట్లా సాక్రిఫైస్ చేసినారు, ఎట్లా బాధపడినారు, ఎట్లా ఆయన్ని దౌర్జన్యాలుగా ఇది చేసినారు అనేది కళ్ళలో నీళ్ళు వస్తుంది కొంచెం కనుక ఆలోచించి చదివితే. ఆయన మక్కా జీవితం 13 సంవత్సరాలు మక్కా జీవితంలో ఆయనకి ఫాలోవర్స్ కానీ అనుచరులు కానీ వేడి వేడి రాళ్ళు పెట్టి సతాపించినారు. 3 ఏళ్ళు షేబే అబీ తాలిబ్ అని ఆయన్ని మొత్తం బను హాషిం కుటుంబాన్ని బైకాట్ చేసి అన్నం నీళ్ళు లేకుండా చేసినారు. అంత బలం ఉన్న మొహమ్మద్ ప్రవక్త గారికి కూడా ఒక్కసారి కూడా కత్తిని ఎత్తలేదు, వాళ్ళకి జవాబీ లేదు. సబర్ చేసినారు, ఓపిక పడినారు. మళ్ళా మక్కా వాళ్ళ తాత ముత్తాతల సిటీ అది మక్కా అనేది. ఇబ్రాహీం అలైహిస్సలాం నుంచి వాళ్ళ సిటీ, వాళ్ళ మక్కాలో వాళ్ళ ముతల్లీలు ట్రస్టీస్ ఉన్నా కానీ వాళ్ళకి మక్కా నుంచి తీయబడి ఆడ నుంచి పంపించినారు. మదీనాకి వచ్చిన తర్వాత ఆయనకి నమ్మేవాళ్ళు మొత్తం యుద్ధం చేస్తాం మక్కా వాళ్ళకి అట్లా అని చెప్తే ఆయన ఒకే మాట చెప్పినారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, చూడండి మీ చుట్టుపక్కలంతా బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళ కడుపులో అన్నం లేదు, వాళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టండి అని యుద్ధం మాట చెప్పలేదు. మళ్ళా తైఫ్ అనే ఊరికి ఒకసారి ప్రయాణం చేసినప్పుడు ఆడ రాళ్లతో కొట్టి మొహమ్మద్ ప్రవక్త గారికి ఆకాశం నుంచి అల్లాహ్ దేవదూతలకు పంపించినారు, మీరు హుకుం ఇవ్వండి, ఈ 2 కొండల్ని పట్టి వీళ్ళకి పిండేస్తాము అని. ఇక మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు, నేను వీళ్ళకి శిక్ష ఇనికి రాలేదు, నేను రహ్మతుల్ లిల్ ఆలమీన్ అయ్యి వచ్చినాను. నేను లేకుంటే కూడా, నా కాలంలో లేకుంటే కూడా తర్వాత జనరేషన్లో వీళ్ళు మానవతులుగా బ్రతుకుతారని చెప్పినారు. మళ్ళా అదేవిధంగా 10 ఏళ్ళు మదీనా జీవితం గడిపిన తర్వాత ఒక్క రక్త బొట్టు లేకుండా మక్కాని ఫతే చేసినారు. ఒక్క మనిషిని కొట్టలేకుండా నరకలేకుండా 10,000 మిలిటరీతో పోయి ఎవరిని ఒక రక్త బొట్టు పడలేకున్నట్ల మక్కా ఫతే చేసినారు. అప్పుడు ఆయన అనుచరులు అన్నారు, ఈరోజు తలకాయలు నరికే రోజు ఇది అని. కానీ మొహమ్మద్ ప్రవక్త గారు కాదు ఈరోజు మాఫీ చేసే రోజు ఇది అని చెప్పినారు. అందుకే యావత్తు ప్రపంచం దీన్ని ఖండిస్తుంది. ఇంకొకటి, ఇది ముస్లిమ్స్కి హిందువులకి ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ఒక మాట గమనించాలన్నా, ఆడ కాపాడింది ముస్లిమ్సే, వీళ్ళకి డజన్ల కొద్ది మనుషులకి కాపాడింది కాశ్మీర్ ముస్లిమ్సే. ఈ మాటని మనం ఎప్పుడైనా మర్చిపోరాదు. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ, కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు వాళ్ళంతా చెప్తున్నారు, ముస్లిమ్స్ కనుక లేకుంటే మేము ప్రాణంతో రాలేకుంటుంటే ఈ ప్రాణం ముస్లిమ్స్ ఇచ్చిందే అని. కానీ నరకుడు ఇది చేసినోడు, తప్పు చేసినోడు ముస్లిం కాదు. దీనికి ఇదంతా వచ్చి సానుభూతి తెలిసినందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానన్నా. ఈరోజు అన్ని కులాలకు అతీతంగా ఈరోజు మా ఆధునిక ప్రజలందరూ కలిసి ఏదైతే ఆ కాశ్మీర్ పెహల్గాంలో ఏదైతే ఉగ్రవాది అటాక్ జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము.
అలాగే ఏదైతే మా భారతీయులు 26 మంది తమ యొక్క ప్రాణాలని కోల్పోయారో వాళ్ళ కోసం మేము సానుభూతి తెలుపుతూ అలాగే వాళ్ళ యొక్క మనశ్శాంతి కోసం మేము కోరుతా ఉన్నాము. అలాగే ఈ సందర్భంగా కొంతమంది తమ రాజకీయ పదవుల కోసం తమ రాజకీయ జీవితాల కోసం వాళ్ళు దీన్ని ఒక హిందూ ముస్లిం మ్యాటర్ లాగా చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్తా ఉన్నా, అయ్యా ఎవరయ్యా టెర్రరిస్టుల యొక్క రిలీజియన్ ముస్లిం అని చెప్పిండేది, మా యొక్క ఖురాన్లో మా యొక్క ఇస్లాంలో ఏముందంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ ఒక్క ఇన్నోసెంట్ వ్యక్తిని చంపితే వాడు ఆ మనిషిని చంపినట్లు కాదు, వాడు ఆ పూర్తి మానవత్వానికి మొత్తం మ్యాన్ కైండ్ మర్డర్ చేసినట్లు అని ఈ సందర్భంగా మా యొక్క ఖురాన్ సందేశం ఇస్తా ఉంది. అలాగే ఏ ఒక్క చిన్న చీమని చంపితే కూడా దాని యొక్క లెక్క మేము మహేశ్వర్లో ఇచ్చేది ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా భారతదేశ ప్రభుత్వంతో మేము కోరేది ఏమనగా ఏదైతే ఉగ్రవాదులు ఇంకా మిగిలి ఉన్నారో వాళ్లకు ఏ మూలనైనా ఉన్నా సరే వాళ్ళకు లాక్కొచ్చి ఎన్కౌంటర్ చేయకోకుండా వాళ్లకు ఏదైతే మన ఢిల్లీలో ఇండియా గేట్ ముందు వాళ్ళ తలకలు నరకాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకోసారి మా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా వాళ్ళ గుండెలో భయం పుట్టే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఈరోజు మాకెంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే పాకిస్తాన్ వాళ్ళకి చెప్తా ఉన్నా, అయ్యా కుక్కలు, అయ్యా గుండె నక్కలు, మీరు మీ జీవితాల్ని చూసుకోండి అయ్యా. ఫస్ట్ మా ఆదుని పక్కనున్న ఆరేకల్కి ఉన్న కనీసం సౌకర్యాలు కూడా మీ పాకిస్తాన్కి మీ ముఖాలకి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే భారతదేశంలో ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో వేల మతాలు ఉన్నాయి. ఆ వేల మతాల్లో తమ యొక్క పవిత్రమైన పుస్తకాలు ఉన్నాయి. ఖురాన్ అనో భగవద్గీత అనో బైబుల్ అనో ఏ యొక్క పవిత్రమైన పుస్తకంలో కూడా ఎక్కడైనా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించే విధంగా ఎక్కడైనా రాసి ఉందా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే ఏదైతే మా భారతదేశం యొక్క శక్తి మా భారతదేశం యొక్క బలం ఉందో, ఏదైతే ఆ హిందూ ముస్లిం యొక్క ఏకమైన బలం ఉందో ఆ యొక్క బలాన్ని ఎవరైనా విడదీసే ప్రయత్నం చేస్తే వాడు ఈ భారతదేశానికి ద్రోహి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మీరందరూ కలిసిమెలిసి ఉంటారని కోరుకుంటూ మేము కలిసి ఉన్నామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. ఏదైతే ఈ పీస్ ర్యాలీకు సహకరించినటువంటి 1 టౌన్ 2 టౌన్ సిఐ గారికి డిఎస్పీ గారికి అలాగే ఆదోని ప్రజలకి మా హిందూ ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భీమ్, జై భీమ్, హిందుస్థాన్ जिंदाबाद। रहमतुल्लाहि व बरकातहू। आज हम सिर्फ अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज हम सिर्फ मोमबत्तियां जलाने नहीं यहाँ पर इत्तेहाद और मुखालिफत उम्मीद की रोशनी जलाने आए हैं। जो पहलगाम कश्मीर पे जो अटैक हुआ उस अटैक में मासूम लोगों की जान ही नहीं मासूम लोगों की जान ही नहीं उनके उसके साथ इंडिया की इज्जत भी गई। इंडिया की इज्जत भी हमला हुआ। जो लोग इस अटैक को इस्लाम के साथ मुसलमान के साथ जोड़ रहे हैं गोदी मीडिया, मैं उन्हें एक ही बात कहना चाहूंगा, टेररिस्ट का कोई मजहब नहीं होता, टेररिस्ट कोई धर्म का नहीं होता। ये प्रोपेगेंडा चलाना बंद कीजिए जो मुसलमान के खिलाफ चलाया जा रहा है। जो हम पे हमला जो इस्लाम पे हमला हो रहा है गोदी मीडिया के तरफ से और कुछ सियासी पार्टियों की तरफ से, मैं कहना चाहूंगा कि ये जो हमले हैं जो इस्लाम पे हो रहे हैं, हमारा इस्लाम हमको ये सिखाता है कि एक चुप्टी को भी मारना हमें गलत है और हमें हिंदू मुस्लिम में बांटने की साजिश चल रही है। हम कन्याकुमारी से कश्मीर तक सब मुसलमान हिंदू सिख ईसाई सब भाई है और हम सेंट्रल गवर्नमेंट से मुतालबा करते हैं कि उन्हें कड़ी से कड़ी सजा दे और उनके सरों को उड़ाया जाए। मैं उम्मी उमर एवैसी प्रेसिडेंट आदोनी। अलैकुम वरहमतुल्लाहि व बरकातहू। मैं दिलावर हुसैन साहब का बेटा मोहम्मद फैजान नवाज। मैं सरकार से 4 सवाल करना चाहता हूँ। सरकार उन्होंने आए थे 5 लोग आतंकवादी जो कश्मीर में हमला करे, करेक्ट क्या पूछ के हमला करे, धर्म पूछ के हमला करे बोल रहे। उन्होंने जो होटल में टिके थे उन्होंने भी धर्म पूछे थे, जो होटल में नाश्ता खाना दोपहर का रात का है उन्होंने भी धर्म पूछे थे।
जो टैक्सी में उन्होंने गए वहां तक, उन्होंने भी धर्म पूछ के बिठाए थे? नहीं बिठाए थे। और हमला होने के बाद जो सिविल वहाँ के लोकल से उन्होंने मदद करे क्या? उन्होंने धर्म नहीं पूछे, तब धर्म पूछ के मदद नहीं करे। एक उसमें बड़ा आदमी था जो पीठ पे बिठा के मदद करा, उन धर्म पूछ के बिठाया था? नहीं बिठाया। तो सरकार बहुत गलत कर रही है। करे सो 4-5 लोग को हमला करने की वजह से पूरे हिंदुस्तान के मुसलमानों को कटघरे पर ठहरा कर रहे, बहुत गलत कर रहे।